హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే రెగ్యులర్ వ్లాగేను. నేనైతే ఇవాళ వెజిటేబుల్స్ వచ్చినాయి, పడుకున్నాను. నేను పడుకునేటప్పటికే మధ్యాహ్నం లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి అందరికీ భోజనాలు పెట్టేసి నేను తినేసి పడుకునేటప్పటికి 3:30 అట్లా అయిపోయింది. ఒక 15 మినిట్స్ కల్లా కూరగాయల ఆంటీ అయితే వచ్చింది. వెజిటేబుల్స్ అని కేకలు వేసుకుంటూ వచ్చింది. సరే, రెగ్యులర్గా తీసుకునే ఆంటీ పాపం, నేనైతే ఆంటీ దగ్గర తీసుకుంటాను. నేను ఇంకెక్కడ తెచ్చుకుని అనమాట కూరగాయలు. లేదు ఆంటీ రాలేదు అనుకుంటే ఇంకా సెంటర్కి వెళ్ళి అయితే తెచ్చుకుంటాను అనమాట. ఇంకెక్కడ తీసుకోను. మ్యాక్సిమం మా ఊర్లో సంత కూడా పెడతారు కూరగాయలు. ఎవ్రీ బుధవారం అయితే ఎవ్రీ వీక్ బుధవారం రోజు మాత్రమే పెడతారు సంత. సో చాలామంది అయితే అక్కడికి వెళ్తారు. బట్ ఇదివరకు నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకా ఇంటి ముందుకు వస్తున్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడే తీసుకున్నాను అనమాట. అందువల్ల నేనైతే ఇంకా ఎక్కడ తీసుకోవట్లేదు, ఆంటీ దగ్గర తీసుకుంటాను. ఆంటీ డే బై డే కానీ లేకపోతే డైలీ కానీ వస్తారనమాట. ఆ కూరగాయలన్నీ తీసేసుకొని ఏ కూరగాయలకి ఆ కూరగాయలు బ్యాగ్లో పెట్టేసుకున్నాను, క్యారీ బ్యాగ్లో పెట్టేసుకొని అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను అనమాట. అవి సర్దేసిన తర్వాత నాకు 50 రూపాయలకి స్వీట్ కార్న్ 3 కండలు అయితే ఇచ్చింది ఆంటీ. నేను 4 అడిగాను. లేదురా రాదు, 3 అయితే ఇవ్వగలుగుతాను, ఇంకంతకు మించి అయితే నన్ను అడగొద్దు, నేను ఇవ్వలేను అని చెప్పేసి అన్నారు. సరే పోనీలే అని చెప్పేసి నేను ఇంకా 50 రూపాయలకి 3 కండలు అయితే తీసుకున్నాను. వాటితో అయితే స్నాక్స్ చేద్దామని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. 2 కండలతో అయితే నేను స్వీట్ కార్న్ తోటి స్నాక్స్ అయితే చేశాను. నేను తీసుకున్న రోజే చేశాను అనమాట ఆ రోజే రెసిపీ. నేను ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను వేరే వీడియోలో. ఇవాళ వ్లాగ్ చెప్పాను కదా, రెగ్యులర్ వ్లాగేను. ఏంటి ఎప్పుడు గిన్నెలు తోముతూనే వీడియోస్ చేస్తారా అని చెప్పేసి అడగొచ్చు. మ్యాక్సిమం గిన్నెలు తోమేటప్పుడే మనకి ప్లెజెంట్గా మాట్లాడుకోవడానికి కుదిరిద్ది అనమాట. విడి టైంలో వర్క్ చేసుకుంటూ పని చేస్తూ ఫోన్ పట్టుకొని షూట్ చేసుకుంటూ అనేది కష్టమైపోతుంది చాలా వరకు, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. సో అందుకని నేనైతే అంట్లు తోమేసుకుంటూనే మాట్లాడవచ్చు ప్రశాంతంగా ఫోన్లో అని చెప్పేసి నేను అనుకుంటాను. నాలాగే ఎంతమందికి ఇలా ఒపీనియన్ ఉంది నాకు కొంచెం కామెంట్ చేయండి. ఏదైనా సరే పని అంటే ఆ పని ఫినిష్ అయిపోయిన దాకా నాకైతే నిద్రే పట్టదండి మ్యాక్సిమం. ఒకవేళ పడుకున్నాను అంటే నేను 1.5 అవర్ 1 అవర్ అయితే బాగా నిద్రపోతాను. ఎందుకంటే నేను ఎర్లీగానే లేస్తానని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి నేనైతే నిద్రపోతాను అనమాట మధ్యాహ్నము. ఇవాళ పడుకోవడానికి కుదరలేదు కాబట్టి ఇక ఎటు లేచాను కదా అని చెప్పేసి గిన్నెలు కడిగేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం పూట షాప్కి వచ్చేసి మా అత్తయ్య గారు వెళ్తారు, నేను వెళ్ళను. నేను ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే వెళ్తాను. మార్నింగ్ టైము మా వారిని భోజనాన్ని పంపించడానికి మా అత్తయ్య వెళ్తారు. ఇదివరకు అంటే మా మావయ్య ఉండేవాళ్ళు కాబట్టి మా మావయ్య వెళ్ళేవాళ్ళు. నేను చాలా అంటే చాలా తక్కువ షాప్ దగ్గరికి, నాకు అసలు అలవాటు లేదు. ఇంకా మా మావయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి నాకైతే తప్పలేదు షాప్ దగ్గర డ్యూటీ అనేది. కొన్ని రోజులైతే నేనే వెళ్ళాను 2 పూట్ల. ఇంక ఈ మధ్య నుంచి మా అత్తయ్యతో అన్నాను, అత్తయ్య మధ్యాహ్నం పూట మీరు వెళ్ళండి, సాయంత్రం నేను వెళ్తానులే అని చెప్పేసి అన్నాను. సాయంత్రం ఎందుకు అని అనుకోవచ్చేమో, సాయంత్రం మా వారు టిఫిన్కి టీకి ఇంటికి వస్తారండి. బయట ఫుడ్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయం మేము. మ్యాక్సిమం ఇంట్లో నేను అలానే మసాలా ఫుడ్స్ ఏం తినము. డైలీ ఫుడ్డే ఎక్కువ తీసుకుంటాం. అందులో మా వారికి అయితే అసలే ఇష్టం ఉండదు మసాలా ఫుడ్ అంటే. ఏదైనా సరే చక్కగా అన్నము పప్పు అలా ఉంటే చాలన్నమాట మా వారికి. ఇంకా వేరే కర్రీస్ కూడా ఏం అవసరం లేదు. డైలీ పప్పు చేసి పెట్టినా చక్కగా తింటారు, దాంట్లో ఇబ్బంది లేదు. నేనే గాట్లు కడిగేద్దామని చెప్పేసి ఆ టబ్బు తెచ్చి పెట్టేసుకొని ఫోన్ అయితే నాకు ఎదురుగా పెట్టుకొని ఇటు గిన్నెలు కడిగేసుకుంటూ నేనైతే మాట్లాడుతున్నాను అనమాట. అది చూస్తే మంచం మీద మా పాప నిద్రపోతుంది. నేను ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నా కూడా నేను లెగవను, నా నిద్ర నాదే అన్నట్టు పడుకుందనమాట. అంతేనండి, ఆడపిల్లకి ఏదైనా సరే పెళ్ళి కాకముందే లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే. పెళ్ళైన తర్వాత ఉన్న ఎంజాయ్మెంట్ అది వేరు. ఏదైనా పెళ్ళి కాకముందు మనము పుట్టింట్లో ఉండే ఆ ఫ్రీడము అవి వేరు. అత్తగారింట్లో ఉండదు అని మాత్రం అనుకోవద్దు, అత్తగారింట్లో కూడా ఫ్రీడమ్ ఉంటుంది. బట్ ఈ ఫెసిలిటీస్ అనేది వేరు. పుట్టింట్లో ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఉండదు. ఎప్పటికైనా చూడండి, మనకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా సరే పుట్టింటికి వెళ్తే మన అజమాయిషి మామూలుగా ఉండదు. అందులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఇంకా ఎక్కువ అల్లరి చేసేస్తాము. మేమైతే 3 అనమాట మా డాడీ వాళ్ళకి.
మా నాన్న వాళ్ళకి. నేను పెద్ద అమ్మాయిని, మా చెల్లి గుంటూరులోనే ఉంటుంది, మా తమ్ముడు వర్క్ చేస్తున్నాడు అనమాట. సో మేము ముగ్గురు ఒక చాట గ్యాదర్ అయ్యాము అంటే మామూలుగా ఉండదన్నమాట. రచ్చరంబోలానే. ఇంత వయసు వచ్చినా కూడా మీరు కొట్టుకుంటారా అనుకోవచ్చు. కొట్టుకునేదానికి అక్క చెల్లెలతోటి అన్న తమ్ముళ్ళతోటి ఇబ్బంది ఏంటండి, వేస్తే లిమిట్ ఉంటుంది చెప్పండి, అలా ఏమి ఉండదు కదా. సో మేమైతే అలానే కొట్టుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ మామూలుగా ఉండదు. నేను వెళ్ళేదే తక్కువ అనమాట మా మమ్మీ వాళ్ళ దగ్గరికి. వెళ్ళినప్పుడు ఒక 2-3 డేస్ ఉంటాను, ఇంకా అంతకు మించి నాకైతే లిమిట్స్ ఉండవు అనమాట. ఉండాలని ఉన్నా కూడా కుదరదు, ఇక్కడ ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది. అంతకుముందు మా మామయ్య గారు చనిపోకముందు అయితే 10 days 20 days అలా ఉండేదాన్ని చక్కగా. వెళ్ళినప్పుడు మా మామయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి నాకు 2 days 3 daysకే వచ్చిందనమాట. మామూలుగా కాదు. ఒకవేళ ఏదన్నా మనం లైక్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా మాట్లాడినా, మనం ఎంత కోపంగా మాట్లాడినా వాళ్ళు నొచ్చుకోరనమాట. అదే ఇక్కడ మాట్లాడామనుకోండి, చాలా చిన్నగా మాట్లాడినా, మీ అమ్మాయికి కోపం ఎక్కువ, మీ అమ్మాయి కోపిష్లాగా తయారైంది, మీ అమ్మాయి మాకు చెప్పిన మాట వినట్లేదు, మీరేం పెంచారు ఏంటి, వంట రాదు, పని రాదు, అది ఇదని ఎక్సెట్రా అన్నీ చెప్తూ ఉంటారు. నాలాగే ఇలా ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో నాకైతే తెలియదు. నేను ఫేస్ చేస్తున్నానని మాత్రం నేను చెప్పలేదు. నన్నైతే చాలా బాగా చూసుకుంటారండి మా ఇంట్లో. మా అత్తయ్య అయినా మా వారైనా. చిన్న గొడవలు అంటే ఎవరికైనా వస్తాయి, అది అమ్మతోటైనా వస్తాయి మనకి గొడవలు అనేది. సో కాబట్టి నేనైతే అవి పట్టించుకోను అనమాట. అమ్మ నాన్నే అరుస్తూ ఉంటాము. అట్లాంటిది ఇంకా అత్తగారింట్లో రాకుండా ఉంటాయా? హస్బెండ్ మీద అలగడాలు, చిరాకులు, పరాకులు మామూలుగా ఉంటుందా? ఈలోపు మా బావ బయట నుంచి గేట్ తీసుకొని వచ్చాడు. ఏంట్రా వచ్చావంటే, నేను యోషితాన్ని తీసుకెళ్ళడానికి బయటకు వచ్చాను అన్నాడు. నేను అడిగాను, ఆడుకోవడానికి వెళ్ళావు కదా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావరా గాడిద అని అడిగాను. అడిగితే అంటాడు వాడు, ఏం రాకూడదా, నీదా ఏంటి ఇల్లు, నాది, మా తాతయ్య నాకు రాసిచ్చి వెళ్ళాడు అని చెప్పేసి అంటున్నాడు. వేడంత లేడు మా అబ్బాయికి, అప్పుడే ఇల్లు రాసిచ్చాడంట వాళ్ళ తాతయ్య పోతూ. మాకు కూడా తెలియదు అనమాట అది. ఆ ఉన్న ఒక ఇల్లు వాళ్ళ తాతయ్య పాపం మా బాబు పేరు మీద రాశాడంట. అదే మరి మామూలుగా కదా, ఏదైనా కోపం వచ్చిందంటే మా మామయ్య గారిని గుర్తు చేస్తాడనమాట మా వాడు మాత్రం. మాకు ఎందుకంటే మా మామయ్య గారు కూడా అంతే, ముక్కుసూటి మనిషి అనమాట. ఏదైనా సరే ఒక విషయం తెలిసింది అంటే ఆల్మోస్ట్ 10 మందికి చెప్పాలంటాడు. లేదు, మనసులో దాచిపెట్టుకోండి, అలా చెప్పకూడదు అని మనం అన్నాం అనుకో, ఎందుకు దాచిపెట్టుకోవాలి. చెప్పాను కదా, మా మామయ్య గారు ఏదైనా సరే ఒక విషయం తెలిసిందంటే పటాపంచలు చేశారనమాట. లేదు చెప్పొద్దు అన్న కూడా వినరు. ఇంకా పైపెచ్చి మమ్మల్ని అరుస్తారు, చెప్తే ఏమైపోద్ది, ఏమీ అవ్వదు, 10 మందికి తెలుస్తుంది కదా అంటాడు. కానీ మనం చెప్పే విషయం మంచిగా తీసుకుంటే ఏముండదు, బట్ అదే చెడుగా తీసుకున్నారు అనుకోండి మనకే ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి మేము అంటాము. కానీ ఆయన వినరనమాట. ఏ విషయమైనా ఒక చిన్న విషయం తెలిసినా సరే ఎవరికైనా చెప్పేయాలి అనే ఆతృత, ఉత్సాహం ఎక్కువ అనమాట, మామూలుగా కాదు. మా మామయ్య గారికి ఫస్ట్ నుంచైనా అంతేనంట. నేను అనుకున్నాను ఫస్ట్లో అయితే కొంత కోపంగా మాట్లాడుతుంటే నేను అనుకున్నాను మా మావయ్య గురించి, ఏంటి మా మావయ్యకి ఇంత కోపమా, ఎందుకు ఊరుకునే అరుస్తున్నారు మా అత్తయ్య మీద చెప్పేసి అనుకున్నాను. తర్వాత మా వారిని అడిగితే మా హస్బెండ్ అన్నారు, మా నాన్న ఫస్ట్ నుంచి అంతేలే, మీకంటే ఇప్పుడే కదా కొత్తగా ఉంది, సో దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఎంత అరుస్తారో అంత ప్రేమ అనమాట. ఇప్పుడు నా మీదైనా సరే ఏదైనా అరిచేసారనుకోండి, నేను ఎదురు మాట్లాడతానులే, మాట్లాడకుండా ఉండను, బట్ ఎదురు సమాధానం అయితే చెప్పేస్తాను. మనం కూడా మా మావయ్య గారి టైపే, ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఏదైనా గొడవ అయినా సరే నేను ఎదురుగా నిలబడి పోట్లాడేస్తాను అక్కడ, అది అంతటితో అయిపోవాలన్నమాట. మళ్ళీ పక్కకి వెళ్ళి వేరే ఆవిడతో చెప్పి ఈవిడ గురించి వేరే ఆవిడతో చెప్పడం అనేది నాకు అలవాట్లేదు. ఏదైనా సరే ఉన్నది ముక్కనే చెప్పేస్తాను. నాలాగే చాలామంది ఉండొచ్చు, నో ప్రాబ్లమ్స్. కానీ ఇలా మనం మాట్లాడడం కొంతమందికి నచ్చదు, ముఖాన్ని మాట్లాడడం. కానీ మన మనస్తత్వం అయితే మనం మార్చుకోలేం కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఏదైనా సరే ముఖాన్ని మాట్లాడేసి వస్తాను అనమాట. దాంట్లో మొహమాటం ఏం లేదు. అనుకున్నా మన ముఖాన్ని అనేస్తారు. పక్కకి వెళ్ళి మాట్లాడామనుకోండి, ఆ అమ్మ ఇప్పుడు ఒకళ్ళతో చెప్తాం, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పేసి ఇట్లా 10 మందికి తెలిసే బదులు మన ఏ పర్సన్ అయితే రాంగ్గా ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాం, అంటే తప్పు ఏదన్నా ఉంది అంటే వాళ్ళు మనల్ని అరిచినప్పుడు నా తప్పు లేదు అని రుజువు చేసుకోవాలి అంటే అది ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డే బెటరు. కానీ అన్నిటికీ స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్ కాదు.
అన్నిటి స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్ కాదు, అలానే అన్నిటికీ సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదనమాట నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఏదైనా సందర్భాన్ని బట్టి కూడా మనస్తత్వం మార్చుకోవాలి, తప్పదనమాట. మా పాప అనమాట, మేము మొన్న వినాయకుడి పందిరిలో చెప్పాను కదా, నేను వీడియోలో చెప్పలేదు ఇంతవరకు. మేమైతే ఇక్కడ మాకు వినాయకుడి పందిరిలో వినాయకుడికి లాస్ట్ లడ్డు పాట రోజు డబ్బులతో అలంకరణ అయితే చేస్తాను అనమాట మా వినాయకుడికి. సో అందులో మేమైతే నోట్లయితే 100 రూపాయల నోట్లయితే మేము పాడామన్నమాట. 10 నోట్లు అంటే 1000 రూపాయలు, దేవుడి పాట 1000 రూపాయలు అని చెప్పేశారు. 10, 50, 1100, 1200 అలా చెప్తూ వస్తారు. మాకు 2-3 టైమ్స్ అయితే ఛాన్స్ మిస్ అయింది. 4th టైం వచ్చేటప్పటికి ఇంకా ఛాన్స్ అయితే దొరికిందనమాట మాకు. మేము 1000 రూపీస్ 1000 రూపాయల 100 రూపాయల కాగితాలని 1200కి అయితే పాడుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ మేము ఒక యాపిల్ అయితే పాడుకున్నాము. అది కూడా ఆల్మోస్ట్ 150 రూపీస్ పడింది మాకు. అది దేవుడి దగ్గర పెడతారు కాబట్టి సో మేము అది పాడుకున్నాము. ఎప్పుడైతే కొంచెమే పెడతారు, సో తక్కువగా ఉంటుంది. ఈసారి ఎక్కువ పెట్టారు కదా, అందరికీ 99% ఆల్మోస్ట్ అందరికీ వచ్చినాయి అనమాట. అందరికీ అందేటప్పటికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకొస్తారు అనమాట, సీల్ కాగితాలు, పాతవి కూడా కాదు, పిన్స్ కొట్టి మరీ పెడతారు, చాలా బాగుంటాయి అన్నమాట. పేపర్స్ కూడా, యాపిల్ కూడా పాడాము. అలాగే వినాయకుడి దగ్గర పెన్స్ అయితే పెట్టారు. సో పెన్స్ అయితే మేము ఎవ్రీ ఇయర్ పెడతారు, మేము ఇంతవరకు ఎప్పుడూ పాడలేదు, ఫస్ట్ టైం పాడాము అనమాట మా పిల్లల కోసం. 2 పెన్స్ వచ్చేటప్పటికి 400 పడ్డాయి నాకు. అది వెండి పెన్నులు అంటారు కదా, సో అవి అయితే పెట్టారు దేవుడి దగ్గర. మేమైతే అవి పాడామన్నమాట. నా తర్వాత మా ఫ్రెండ్ కూడా పాడింది, తనకేమో 450 పడింది, నాకేమో 400కే వచ్చింది. నేను చెప్పాను ముందు పాడుకోవే అంటే వినకుండా తర్వాత పాడింది. అది లాస్ట్కి వచ్చేసింది కదా, సో 450 కలిపోయినాయి. పాపం తను ట్రై చేసింది 2-3 పాటలకి. పక్కన వేరే వాళ్ళు ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారనమాట, వాళ్ళకి అవసరం లేకపోయినా సరే కావాలని అయితే పాడుతున్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా 450 అయినా సరే పాడేసుకున్నాం అనమాట. దానికైతే భయం, ముందు పాడాలంటే మనకు అలా కాదనమాట. నాకు కొంచెం భయం వేసిందిలే. మా వారు నువ్వు పాడుకో అంటే సరేలే అని చెప్పేసి నేనైతే ఇంకా యాపిల్ అండ్ పెన్స్ అయితే నేనే పాడాను. మా ఫ్రెండ్ది కూడా అంతేను, నేనే పాడేశాను. తనకి చెప్పాను ఇంకా అయిపోయినాయి లేవే, సో పాడేసేయి అని చెప్పేసి అన్నాను. అందుకని సరే నువ్వే పాడు అని చెప్పేసి అంది. పేరు తనదే చెప్పామన్నమాట, ఎందుకంటే తన వాయిస్ అక్కడ దాకా రీచ్ అవ్వదు కదా, మందంటే బేస్ లేచిపోద్ది అన్నట్టు ఉంటుంది వాయిస్, చాలా పెద్ద వాయిస్. ఫోన్లో అంటే బాగోదని చెప్పేసి లోగా వినిపిస్తున్న వాయిస్. నా వాయిస్ ఎక్కువ గట్టిగా మాట్లాడాను అనుకోండి, ఇంటి టాప్ కూడా లేచిపోయింది అంటారు ఇంట్లో వాళ్ళందరూ. సో అందుకని మనం కొంచెం లోగానే మాట్లాడతాం అనమాట. ఇంకా సంగతి వచ్చేటప్పటికి ఈలోపు మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను నా కంట్లు కడగటం అయితే అన్నీ ఫినిష్ అయిపోయినాయి. మా వాడు వచ్చి ఏదో అడుగుతున్నాడు, సరే ఉండు వెళ్ళొస్తాంలే అని చెప్పేసి అంటున్నాను. నేను కూడా పక్కకి వెళ్ళేసి విడిది అడిగితే దానికి సమాధానం చెప్పేసి వచ్చాను. ఇటు నుంచున్నాడు, సరే వీడియోకి కనిపించరంటే నేను కనిపించను, నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు. మా పాపనైతే తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట, మామూలుగా వాడు కాదు. పక్కకెళ్ళి ఇంకా కింద గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, సో వాడికి సమాధానం అయితే చెప్పేసి గిన్నెలు అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. అవి సర్దేసుకొని కొంచెం దేవుడు పూజ చేసుకుంటాం కదా డైలీ, కంపల్సరీగా అవి అయితే నేను ఈవినింగ్ టైమే తోమేస్తాను. అది వాష్రూమ్స్కి ఏమి వెళ్ళకపోతే క్లీన్ చేసేస్తాను అనమాట. వాష్రూమ్కి వెళ్ళినట్టయితే మాత్రం దేవుడి సామాన్ తాక మళ్ళీ తర్వాత మరుసటి రోజు స్నానం చేశాక మళ్ళీ దేవుడి పూజ సామాన్ పట్టుకునేది. మేమైతే మా ఇంట్లో మేము డైలీ పూజ చేయాల్సిందే. మీరు కూడా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే 10 విధాలుగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా ఏదన్నా మనసు బాగలేనప్పుడు ఇలాంటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చుందాము, ఏదైనా టెంపుల్కి వెళ్దాము అన్న ఉద్దేశం అయితే నాకు ఉంటుందన్నమాట. నాలా చాలామందికి ఉండొచ్చు, బట్ కానీ కొంతమంది ఫీలింగ్స్ బయట పెట్టవచ్చు, కొంతమంది పెట్టరన్నమాట. సో దానివల్ల మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ మనకు వచ్చిన సమస్యని షేర్ చేసుకోవడానికి ఇంట్లో ఒక 1 ఉన్నా సరే మనకి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే భయం అనేది అనిపించదు అనమాట. నాకైతే అంతేనండి. నా ప్రాబ్లం ఏదైనా సరే నేనైతే మా హస్బెండ్కి చెప్తాను.
తనే సొల్యూషన్ ఇస్తాడు. అది తప్పు కానీ ఒప్పు కానీ ఏదైనా సరే. పోనీ ఒకవేళ నాది తప్పు ఉంటే మాత్రం నేనైతే పక్కా ఒప్పుకుంటాను. లేదు నాది తప్పు లేదు అని నాకు ఒక్క క్షణం తెలిసినా సరే నేనైతే ఇక ఆలోచించను, వెంటనే గొడవ స్టార్ట్ చేసేస్తాను అనమాట. చెప్పాను కదా ఇందాకనే, నేను అంత స్ట్రైట్ ఫార్వర్డేను. మా హస్బెండ్ ఏమో సైలెంట్ అనమాట, చాలా అంటే సైలెంట్. కానీ వైలెంట్ కంటే సైలెంటే చాలా భయం అనమాట. వైలెంట్ కంటే సైలెంటే చాలా భయం అనమాట. నా వరకు నేనైతే మాత్రం వైలెంటేను. అందరూ నేను గడిచిదాన్ని అనుకుంటారు, బట్ సైలెంట్గా ఉన్నోళ్ళే గడిచోళ్ళండి ఎప్పుడైనా సరే. మీ హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరు గడిచిగా ఉంటారో, ఎవరు సైలెంట్గా ఉంటారో నాకైతే కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా, నేనైతే వైలెంటేనండి. ఏదైనా సరే ముక్కుసూటి మనిషి నేను. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతా. ఇన్నిసార్లు ఎందుకు చెప్పింది ఈమె అని అనుకోవచ్చు, నాకు చెప్పాలనిపించింది కాబట్టి నేను చెప్పాను అంతేను. దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే నేను ఈ మధ్యనే కదా ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసింది. ఇంకా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నాకు ఇంకా కంటెంట్ అనేది సరిగా నేర్చుకోలేదు. బట్ నాకు తెలిసినంత వరకే నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట. నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూనే పని చేసుకుంటున్నాను. బట్ కానీ ఆ వాయిస్ ఓవర్ నేను వింటే నాకు క్లారిటీ లేదు. ఎలా ఉందంటే రీసౌండ్ వస్తుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఇలా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సరే మళ్ళీ సపరేట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. చెప్పాను కదా ఇందాక మార్నింగ్ తోమిన అంట్లన్నీ కింద ఇంట్లో బోలిచ్చేసేసాము. మేమైతే అంతే టబ్లో అయితే ఉంచమన్నమాట. నీళ్ళు వంగిన తర్వాత కింద బోలిచ్చేస్తాము. మాకు దొడ్లో ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మార్నింగ్ టైం అయితే అక్కడ బోలిచ్చేస్తాము. టిఫిన్ అంట్లు ఏంటంటే ఇంకా కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంట్లో అయితే బోలిచ్చామన్నమాట. అవి మళ్ళీ అంట్లు తోమేసేసాక కసు చుడతాం కదా, ఆలోపు బోళ్ళు ఎక్కడెక్కడ సర్దేసుకుంటాం అనమాట. అవి సర్దుతూనే నేను వీడియో తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అక్కడ వచ్చేటికి నాకు బ్రేక్ అయింది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా అదంతా కట్ చేసేసి మళ్ళీ మ్యూట్లో పెట్టేసి వాల్యూమ్ అంతా కూడా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. ఈ అంట్లన్నీ అసలు తోమకూడదు అన్నా కూడా ఒక పూట రెస్ట్ తీసుకుందామన్నా దొరకదండి. అంట్లకు మాత్రం ఏ పనికైనా రెస్ట్ దొరుకుతుంది, కానీ మనకి గిన్నెలు తోమాలి అంటే ఒక పూట ఈ గిన్నె లేకపోతే బాగుండే, అంత హాయిగా ఉండేది అన్నట్టు అనిపించింది. కానీ కుదరదు కదా, మాకైతే డైలీ 4 times 3 times తోమాలండి గిన్నెలు అనేవి మ్యాక్సిమం. అంటే పని వాళ్ళు ఉంటేనేమో ఒకసారి వేసేయచ్చు, బట్ మేము అలా కాదు. మాకు పని వాళ్ళు ఎవరు లేరని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇష్టం లేదు. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందిలే అనిపించింది. సో అందుకని నేనైతే పని వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదనమాట. మేమే తోమేసుకుంటాను. మ్యాక్సిమం నేనే తోమేస్తాను అండి. ఒక్కొక్కసారి విసుగ్గా ఉంటే 3 times 2 times తోమేస్తాను. ఎందుకంటే ఎప్పుడన్నా టిఫిన్ చేయలేదనుకోండి, పిండిలో అట్లా అయిపోతే బయట తెప్పించుకున్న రోజు టిఫిన్ అట్లా ఏం పడవు కాబట్టి మనకి ఇబ్బంది అనిపించదు. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే బయట పని ఇవన్నీ చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి నేను కూడా టీ తాగేస్తాను ప్రశాంతంగా. ఇల్లంతా క్లీన్ చేసి తుడిచేసి టీ తాగిన తర్వాత ఒక 1/2 hourకి లేచి బ్రష్ చేసేసుకొని స్నానం చేసి కంపల్సరీగా పూజ అయితే డైలీ నేను టిఫిన్కి ముందే చేసేస్తాను. లేదు ఇవాళ బద్ధకం అనిపించిందంటే మాత్రం లేట్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ మా వారు వెళ్ళిన తర్వాతే నేను పూజ స్టార్ట్ చేయాలన్నమాట అప్పుడు. ఎందుకంటే అటు ఇటు కాకుండా చేయాలంటే కుదరదు కదా. సో అందుకని అనమాట. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ 9-8:30 కల్లా నా పూజ అయిపోతుంది, లేకపోతే లేదనమాట. అందులో నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, కొంచెం నేనైతే లలిత సహస్రనామం చదువుకుంటూ ఉన్నాను అనమాట. నాకు లలిత విష్ణు చదవటం అంత బాగా అయితే ఏం రాదు, కానీ ఒక 4-5 days నుంచి చదువుతూ ఉంటే ఇట్లాగా లలిత అనేది బాగా ఫాస్ట్గా చదవటం వచ్చిందండి. నాకు కొంచెం ఫస్ట్లో భయం వేసింది, నేను చదవగలుగుతానా లేదా అని చెప్పేసి. కానీ చదువుతూ ఉంటే ఏదైనా సరే ఈజీగానే అనిపించింది. నాకు ఇప్పుడు లలిత చదవటం కూడా పర్లేదండి, బాగానే వచ్చింది. అలాగే విష్ణు కూడా చదువుకుంటున్నాను అనమాట. కానీ ఏదో ఒకటే కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేనైతే ప్రజెంట్ ఒక 1 month వరకు లలిత సహస్రనామం బాగా నేర్చుకున్నాము. చదవటము అంటే కంఠస్థం అవుతుందో లేదో అనేది అది నేను ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే అది నేర్చుకోవాలి, కంఠస్థం అయ్యేదాకా నేర్చుకోవాలంటే కొంచెం టైం పట్టింది. కానీ తప్పులు లేకుండా చూసుకునేట్టు చదివితే
చాలా అనిపించింది. సో ఈ 30 డేస్లో నేనైతే లలిత సహస్రనామం బాగా నేర్చుకుందాం అనుకున్నాను. నేను అది కూడా ఒకసారి చదివి మీకైతే వీడియో అయితే పెడతాను, అప్లోడ్ చేస్తాను. లలిత చదివేది ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా, ఇంకా బాగా ఏదన్నా రావాలన్నా చదవటం నాకైతే కామెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి నాకు 4-5 డేస్ అయిపోతుంది. నేను వెంటనే పోస్ట్ చేయకపోవచ్చు. నేను ఈ వీడియో చేసేటప్పటికి 4-5 డేస్ అనమాట. ఇది ఒకవేళ ఒక డే అటు ఇటు అయిపోయినా సరే మ్యాక్సిమం నేను ఆ రోజుకి నేను పోస్ట్ చేసేటప్పటికి 7 డేస్ 8 డేస్ అయినా అయిపోవచ్చు లలిత చదవటం. ఈలోపు నాకైతే ఇప్పుడు బాగానే వచ్చిందండి, ఇబ్బంది లేదు. నేను ఇంకా మీతో మాట్లాడుతూనే అంట్లు సర్దేశాను, అంట్లు బోలీ చేసేసుకున్నాను కింద. అలాగే కసు చిమ్మేసి ఇంకా అంట్లు కూడా బోలీ చేసి కూర్చొని చెమట పడితే కొంచెం తుడుచుకుంటూ ఉన్నాను అనమాట. జడ వేసుకుందామంటే సరే వీడియో చేస్తున్నాం కదా, ఈ కొంచెం ఫినిష్ చేసేసి జడ వేసుకుందాంలే అని చెప్పేసి ఆగాను. షాప్ దగ్గరికి వెళ్ళే టయానికి నేను ఇంక ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంకప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని జడేసుకొని ఇంక షాప్ దగ్గరికి వెళ్తాను అనమాట. నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు టెంపుల్కి వెళ్తాను. ఈసారి ఎందుకో స్లో అయ్యాను, కొంచెం ఒక 2 డేస్ అటు ఇటుగా వెళ్దాంలే అని చెప్పేసి ఆగాను. లేదంటే నాకు టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మోస్ట్లీ థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే మీ సపోర్ట్ని అందిస్తే అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మీ ముందుకైతే నేను తీసుకురాగలుగుతాను. ఎందుకంటే ఇంకా డైలీ వ్లాగ్సే కాకుండా ఫుడ్, ఫన్నీ వీడియోస్, ఇట్లా ఏవైనా సరే టూర్స్ వెళ్ళి అన్నీ నేను మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అనమాట. ఎందుకంటే నా ఛానల్ ఎవరికి నచ్చినా సరే, నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నా సరే ఒకసారి ఏమనుకోవద్దు, మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.